రామగుండం ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఐఎఫ్టియు అనుబంధ పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలక శంకర్ ఆరోపించారు. ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సుమారు ఎల్ఈఓకి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలక శంకర్ మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారంలో గత 4 సంవత్సరాలుగా వివిధ కేటగిరీలలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, ఈ కార్మికులకు ఎలాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆర్ఎస్సిఎల్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రధానంగా లోడింగ్, అన్లోడింగ్ లో బ్యాగర్స్ అండ్ టీచర్స్ కార్మికులకు సమయపాలన లేకుండా ఏ సమయానికి రేకు వస్తుందో తెలియని పరిస్థితి, అర్ధరాత్రి వెళ్లవలసిన పరిస్థితి నడుస్తుందన్నారు. ఎలాంటి సేఫ్టీ సౌకర్యాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేపిస్తున్నారని, ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల శ్రమతో అధిక లాభాలు వస్తున్నా కూడా కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఎరువుల కర్మాగారాన్ని నిర్మించినటువంటి ఆర్ఎఫ్సిఎల్ నిర్మాణం నాటి నుంచి నేటి వరకు అక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కార్మికులు. ప్రస్తుతానికి అది నిర్మాణం అయిపోయిన తర్వాత అది ఉత్పత్తి దశలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు చట్టపరమైనటువంటి ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా వాళ్ళ యొక్క శ్రమను దోసుకుంటున్నారు. ఇలా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం, సంబంధిత కాంట్రాక్టర్. ముఖ్యంగా అక్కడ చేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ కార్మికులు కావచ్చు, మెకానికల్ కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్యాగ్ టీచింగ్ కార్మికులు కావచ్చు, లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే అక్కడ వారికి ఒక్కటి కూడా చట్టపరమైనటువంటి జీవో లేదు, చట్టపరమైనటువంటి సమయం లేదు, చట్టపరమైనటువంటి ఒక హక్కు కూడా వాళ్ళకు లేకుండా వాళ్ళ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దానిని మేము ఐఎఫ్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నింటినీ కూడా పురస్కరించుకొని ఇవాళ మనం ఇక్కడ ఎల్ఈఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లెటర్ ద్వారా ఇవాళ ఎల్ఈఓను కంపెనీలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ పైన, ఉన్నటువంటి యాజమాన్యం పైన తగిన చర్య తీసుకోవాలని చెప్పని మేము ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈఓ గారికి తెలియపడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఆర్ఎఫ్సిఎల్ బ్రాంచ్ నాయకులు తిప్పని రాంకి, కె రూపేష్, పయ్యవుల శ్రీకాంత్, బైరి రాకేష్, చింతల ప్రవీణ్, ఆవుల రాకేష్, మిట్ట వేణు, ఆకుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.